వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. యా దోస్తులు, ఏంది నర్సక్క బాగా ఏడిపిస్తున్నారు అని అంటున్నారు. దోస్తులు, మన జీవితంలో అన్ని రకాలుగా చూడాలి, అప్పుడే కదా అన్నిటికీ మనం తట్టుకునే శక్తి మనకు వస్తది. ధైర్యంగా ముందుకు నడవాలి. ఇట్లాంటి అమ్మాయిలు జీవితాలు ఎందరియో అదైపోయినాయి దోస్తులు. సో మాకు తెలిసిన స్టోరీ, రియల్ స్టోరీస్ మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేసిర్రు, మరి వాళ్ళు మన సబ్స్క్రైబర్సా లేకపోతే మన ఛానల్ హేటర్సా తెలియదు. రియల్ స్టోరీ అని పెడుతుర్రు, అంత ఉత్తకతే అని అంటున్నారు. దోస్తులు, ఇట్లా ఫేస్ చేసిన అమ్మాయిలు మన వీడియోస్ కింద ఎన్ని కామెంట్స్ పెట్టిరో ఒకసారి చూడండి. నర్సక్క, మా పరిస్థితి కూడా ఇట్లనే అయింది, మాకు కూడా అమ్మ లేదు, అమ్మ చనిపోతే మాకు కూడా సవితి తల్లొచ్చి ఇట్లనే టార్చర్ చేసింది, సేమ్ మా లైఫ్ మేము చూసుకున్నట్టే ఉన్నది అని మన వీడియోస్ కింద కామెంట్స్ ఎన్ని ఉన్నాయో ఒక్కసారి చూడండి. మేమేం చేస్తున్నామనంటే రియల్ స్టోరీని రియల్ గానే చూపిస్తున్నాము. ఎప్పుడంటే ఇట్లా కామెడీ సీన్స్ పోషవ్వై గానీ నర్సవ్వై గానీ సైడ్ క్యారెక్టర్స్ అట్లా యాడ్ చేస్తాం, అంతే తప్పించి స్టోరీ మాత్రం కంటిన్యూగా రియల్ దే ఉంటది దోస్తులు. మీకు చెప్పాల్సిన అవసరం ఏమున్నది, ఉత్తది చేసుకుంటారు రియల్ది అని చెప్పాల్సిన అవసరం ఏముంది. ప్రపంచంలో బొచ్చడు జరుగుతున్నాయి తెలుసా మీకు. కొందరికి తెలుసు, కొందరికేమో మరి తెలుస్తుందో లేదో తెలియదు. బాధ ఉన్నోళ్ళకే బాధ ఉంటది అన్నట్టు సుఖమున్నోళ్ళకు ఏం తెలుస్తాయి గీసొంటి బాధలు. గాని మొన్న చిన్న ఆడపిల్లలను కసాయి తండ్రి చంపిండు, అది మీరు చూస్తుర్రాను న్యూస్లు. ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి దోస్తులు. దాని ప్రకారంగా ఒక స్టోరీ తీసుకురావాలి చెయ్యాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్నామన్నమాట. అంతేగాని ఏదో ఇలా ఉట్టించి చేసి రియల్ స్టోరీ అని చెప్పడం మాకు అవసరం లేదన్నమాట. ఇక మొగుడు బొంబాయి పోతే అనే సిరీస్ కూడా స్టార్ట్ చేసినాం కదా దోస్తులు, అది కూడా రియల్ డే అన్నమాట. వట్టిగా చేయాల్సిన అవసరం లేదు, మా దగ్గరనే జరిగిన స్టోరీ అన్నమాట, రీసెంట్ గా జరిగిన స్టోరీ. సో ఎందుకో చేయాలని అనిపించింది, అది కూడా స్టార్ట్ చేసినాం. మీ సపోర్ట్ తప్పకుండా కావాలి దోస్తులు. అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడో ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, మరి వాళ్ళు నెగిటివ్ ఎందుకు అట్లా చేస్తుర్రో అని తెలియదు. కానీ వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరము లేదు, అలాగే వాళ్ళ కామెంట్స్ కి మేము రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ చెప్తున్నాం దోస్తులు, మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా, మేము ఇంత కష్టపడి చేస్తున్నందుకు అయ్యో గిట్లాంటూరు ఏంది అని బాధ అనిపిస్తుంది. అందుకే ఈ టాపిక్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 5 అన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, ప్లీజ్ దోస్తులు. మీరు లైక్ చేస్తేనే, మంచి లైక్స్ వస్తేనే వీడియోస్ అనేటి ముందుకు పుషప్ అవుతాయి అన్నమాట. లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మా, నేను పొలం కాడికి పొయ్యేస్తా. బిడ్డను స్నానం చేయమన్నవా? చేసింది ఇప్పుడే స్నానం. మరి అవి పిండుకుంటుందా అనే పాపం? పిండుకుంటుంది, పిండుకోకపోతే ఎవరు పిండుతారు? సరే తీగని అన్నము ఎయ్యపోయినవు. అన్నము తినబుద్ధి అయితే లేదట, కొంచెం అయినాక తింటా అని అన్నది. లోట అక్కడ ఛాయ పోసినా ఓ బిస్కెట్ల పొడి ఇచ్చినా తిన్నది. ఏం కూర వండినవు? ఏం కూర అంటలేదు. ఇయ్యల్లా మా అమ్మ వస్తుందట. నాకేమో 9 వడే, నాకేమో సాతనైపోతలేదు. నేను పోదామంటేనేమో ఈ పోరు ఇట్లా కూసుండే. ఈ పిల్లని ఇచ్చిపెట్టి పెడితే అయ్యో పోయిందవ్వా అని అట్లా అంటారు. నాది చూస్తారా ఎవరన్నా? మరి కడుపుతోటి ఉంది అవ్వగారింటికి పోయిందని నన్ను ఎవరన్నా అంటారా? అనరాయే. అయితే మరి ఉంటే ఏమైతుంది? మీ అమ్మకి అక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడనే వచ్చి ఉండు మనక. సరే గాని పొలం కాడికి పోయి జల్దే అత్తవా? జల్దే అత్త. ఎందుకే? రాంగా కిలంతా మటన్ తీసుకురా. మటన్ తీసుకురావాలా? సరే తీసుకొత్త తీయి. బిడ్డకు మంచిగా దగ్గరకండి పెట్టు, కొంచెం బలం ఉంటది. పెట్టనా ఇక? అండినాక పెట్టకపోతే ఏం చేస్తా? అమ్మ అత్తందట, బస్సు ఎక్కిందట. నువ్వు పోయి జల్దీ మరి ఇచ్చి పొలం కాడికి పో. నేను పొయ్యి మీద ఎత్తా, ఉడుకుతుంది. సరేనే తీసుకొచ్చి ఇచ్చిపోతది. తేపో. ఏమున్నా బిడ్డకు పెట్టు అని అంటాడు. మరి నువ్వు తినే లోపట నా బిడ్డో కొడుకో వెరుగుతుర్రు, వాళ్ళు మంచిగుంటారని అననే అనడు ఎంటలోడు. ఏం చేస్తాందో ఈ పూరి. ఏం చేస్తానవు? స్నానం చేసినవా? అన్ని పిండేసినవా? ఏడారేసినావు? అమ్మా, ఆ డ్రెస్ కు బ్లడ్ అంటింది, అది ఎంత పిండినా పోతలేదు. మరి ఎందుకు అంతగానం కింద వండి బొరుతున్నావు? మంచిగా ఒకటే పక్క పడుకోమని చెప్పినా లేదా నీకు? పడుకున్నమ్మా, కానీ అట్లా అయిపోయింది. ఏం గత్తి? డ్రెస్సులు నాకు బాగా లేవమ్మా, ఒక 2
ఎందుకు నీకు డ్రెస్సులు ఉన్నాయే వేసుకోరాదు. మొన్న పండుగకు కొనే కదా. అది ఒక్కటే ఉందమ్మా కొత్తది. ఓ అవసరం లేదు నీకు డ్రెస్సులు. మా బాధ మాకుందంటే నీకు డ్రెస్సుల బాధ ఉన్నది. నేను ఎట్లా డెలివరీ కావాలి, నా లోపల ఉన్న వాళ్ళు ఎట్లా బయటకు రావాలని నా బాధ నాకున్నది. సరే తీయమ్మా అద్దుతి. అమ్మా నిన్న ఆంటీ తీసుకొచ్చింది కదా, ఒక ఆపిల్ ఇస్తావా? నాకు ఆకలి అవుతుంది. ఆపిల్స్ లేవు, ఏం లేవు. అట్లా కాదమ్మా, ఆకలి బాగా అవుతుంది. నువ్వు చాయ్ కొంచెమే పోసినావు, మరి అన్నం ఉంటే వేసుకురాపో అమ్మా. అన్నం ఇంకా నేను అండలేదు. సలన ఉన్నది తొక్కేసుకొని వేసుకురావల్లా. అద్దమ్మా కడుపంతా మండుతుంది. తొక్కు కారం తిని తిని కడుపంతా మండుతుందమ్మా. ఈ టైంలా అదే తినాలి. ఆంటీ వాళ్ళేమో మంచి ఫుడ్ తినాలని చెప్తుర్రు, నువ్వేమో కారమే తినాలని అంటున్నావమ్మా. వాళ్ళు అట్లనే చెప్తారు. నేను చెప్పింది తింటావా, వాళ్ళు చెప్పింది తింటావా? నువ్వు అంతే వచ్చిన కొద్దీ ఏడ్చుకుంటా బాగా నాటకాలు ఏత్తానవు. నేనేమంటలేనమ్మా. అన్నం వేసుకురావాలా సలన్నం. నేను కడుపుతోటుండి నీ చుట్టూ ఏసురైతాంది. ఈ గండ మావుల పోను. ఆ సచ్చింది ఎందుకు చచ్చిందో అది నిన్ను వటక పీక్తే అయ్యే పోవు కదా. నిన్ను మా గండాన పెట్టి పోయింది దొంగ ముండా. వద్దమ్మా, అమ్మను తిట్టకమ్మా ప్లీజ్. బరాబర్ తిడతా. ఏం చేస్తావే నువ్వు? సరుపు సర్తే మళ్ళా రోగం తిరగాలే. నోరు మూసుకో. అన్నం ఉన్నది వేసుకరమ్మంట నువ్వు వేసుకత్తా, లేకపోతే ఉండు. అన్నం వద్దమ్మా, కారం తోటి ఏమన్నా కూర ఉంటే వేసుకొస్తావా? ఇంకా నేనేం కూర అంటలేదు, గదే కారం ఉన్నది. వండినాక తింటా తీయమ్మా. నేను ఇవాళ అండ. ఇవాళ ఏ టైం అవుతుందో నేను అండ వరకు దీనికి కమ్మటి అండుకుంటా పెట్టాలట. నేను మరి పని మనిషినో ఇంటికి. ఈమెందుకు ఇట్లా చేస్తుంది? ఆకలి అవుతుంది అనంటే ఆపిల్ కూడా ఇస్తలేదు. నాకేమో ఆపిల్ తినబుద్ధి అవుతుంది, అన్నం తినబుద్ధి అయితలేదు. కారం తోటి కడుపు అంతా మండుతుంది. డాడీ కూడా వస్తలేడు కనీసం నా దగ్గరికి. డాడీని ఏమన్నా తెమ్మందామంటే ఆకలి అవుతుంది, కడుపులా పేగులు ఒర్రుతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా కూసోవాలి నేను? నన్ను జైల్లో వారేసినట్టు ఉన్నది. ఎవరు వస్తలేరు దగ్గరికి. ఎందుకో ఎవ్వరో ఏడిచినట్టు అనిపిస్తుంది. ఎవరాళ్ళు? ఎటు చూసినా ఎవరు కనబడతలేరు కదా. ఈ అవ్వ చదువుకుంటా అంటే ఒకటే గీ గీ అని ఏడిచినట్టు అనిపిస్తుంది. ఏమైందిరా నాని, చదువుకునేటోనివి బయట పురికొచ్చినావు? ఏం లేదు మమ్మీ, ఎవరో ఏడిచినట్టు అనిపించిందే, అందుకే బయటకొచ్చి చూసినా. ఎవ్వరు లేరు. ఎవలేడతారు బిడ్డ? ఏడితే ఇన్రాకపోవునా? ఏమో మమ్మీ, మరి లావణ్య ఇట్లనా ఏంది ఏడ్చేది? ఏదిరా అయినా పడతలేదు కదా. తిన్నారా వదినా? ఇప్పుడే తిన్నాం. తిన్నరా మీరు? ఏ లేదు వదినా, ఇక మటను తీసుకురమ్మని పంపించిన. ఇక మటన్ తెచ్చినాక అండాలే తినాలే. అవునా, మటన్ తెమ్మన్నవా? ఇక పిల్లకు పెడదామని తీసుకురమ్మన్నా. మంచి పని చేసినావు. నిన్న నేను తెచ్చినాయి అవి ఆపిల్లు తిన్నదా? ఓ నిన్ననే 4 తిన్నది, ఇయ్యాల్లో 2 తిన్నది. ఇగో పొద్దుగాల అట్లా తెప్పి కొంచెం ఆమెకు బలం ఉంటది. ఎందుకంటే ఇక ఇక ఏం మాట్లాడాలి నీతోటి గాని. తెప్పిస్తా వదినా, నేనే తెప్పిస్తా అనుకున్నా. ఇక అంతలోపు నువ్వే తీసుకొచ్చినట్టున్నావు కదా. నువ్వు చదువుకోపోనాని. సరే. 10th క్లాసు ఎగ్జామ్స్ కదా, మంచిగా చదువుకుంటుండా? చదువుతాండు మంచిగానే చదువుకుంటుండు. ఇక నాకు సాతనై పాడైతే లేదు. నాకేమో 9 నెలలు వాడే. ఆ పిల్లనేమో అట్లా పూసవతాయే. నేను మా అవ్వగారింటికి పోదామనంటే పోవుడే అయితలేదు. ఈ అమ్మనే ఇటు రమ్మంటే ఏమో అక్కడ ఆమెకు ఎవరున్నారు? ఇటే రమ్మంటే అయిపోవు కదా. ఇలా రమ్మన్నా అత్తందట, దగ్గర రావచ్చు. ఆహా, నీ అవ్వ అత్తందని మటన్ తెమ్మన్నావు, లేకపోతే లావణ్యకు పెట్టడానికి ఎందుకు తెమ్మంటావు గాని. అవునా, అన్నం వండినవా? ఇక ఇప్పుడే అన్నం వండినా గాని ఇంకా కూర మటన్ రావాలే, నేను అండాలే, మేము తినాలి ఇయ్యల్లా. అయ్యో, అవరిదాకా ఆగుతారా? ఇంత ఏదన్నా వేసుకొని తినపేర్రు. మా ఆగుతాం.
అగో ముత్తక్క ఏమో పట్టుకొని వస్తుంది కదా. ఏంటిది ముత్తక్క అది? ఏం లేదు, కోడిగుడ్ల కూర వండుకొని తెత్తన్నా. ఎవలకు? లావణ్యకు. అయ్యో నేను ఆమెకు అండుతలేనా పెడతలేనా? నువ్వెందుకు తీసుకొచ్చినావు ముత్తక్క? ఎందుకు అనంటే ఇక పిల్ల పూసవతాయే అని నా చేత్తోటి అండుకొని తెత్తానా. నేను ఎవరికైనా గిట్లనే అండుకొని పోతా. ఇంత చీకన గుడ్ల మటన ఏదో ఒకటి. నేను కూడా ఓ రోజు వండి పాపం పెట్టాలి లావణ్యకు. నిన్న ఆ పిల్లు తీసుకుపోయి ఇచ్చినా గాని పెట్టాలనే. ఇప్పుడు పెడితేనే పుణ్యం ఆజ్ చేసుకుంటారు. ఇటు ఈ ముత్తక్క నేను తీసుకుపోయి మరి అన్నమేసి ఇత్తా మీకు. నేనే అత్తపాయే, నేనేమైనా పని చేస్తానన్నా? ఇంత ప్లేట్ల అన్నం వేసుకొని ఆమె దగ్గరికి తీసుకొని రాపో. ఈ కూరేసి కలిపిస్తే తింటది. ఏమన్నా మొల్ల ఇంకా కలిపిస్తే తినడానికి వేసిత్తా ఆమెనే తింటది. టియ్యి నేను అత్తపా. సరేదా. అబ్బా కోడిగుడ్ల కూర వేసుకొని తిందామంటే ఇది ఇంట్లోకి అత్త అంటుంది కదా. మంచిగా అన్నావు. పొల్లకు పెడుతుందో లేదో. ముత్తక్క పొల్లకు తినేదాకా అన్నే కూసుండి తినబెట్టి రాపో. మరిగా నేను అందుకే వచ్చిన, గట్టిగా వచ్చిన అనుకుంటానవా? అది ఇటుదే పట్టుకపోతా అంటాంది, ఇదే తింటది. దొంగ బొడ్డి. ఎన్ని కోడిగుడ్లు అండుకొచ్చినావు? 5 అండుకొచ్చిన. పొల్ల 2 పూటల తింటదని ఈ బొడ్డి ఏం పెడతాందే? ఏం పెడతలేదు పొల్లకు. పొల్ల గిట్ల గిట్ల అయింది బక్కగా. ఏడతా అంటే గోస అనిపించబట్టి. అదే గదే పెట్టుపో ముత్తక్క పెట్టుపో. ఏమైందిరా అవ్వ మళ్ళీ ఎడతానవు? ఏం లేదమ్మా. ఏమైందవ్వా చెప్పు. ఏమన్నా తిన్నావా? తినలేదు, ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందమ్మా, ఏమన్నా పెట్టు అనంటే సలన్నం ఉన్నది, తొక్కున్నది, వేసుకొని తింటావా? వేసుకురావాలా అన్నది. నాకు అన్నం కారంతో తినబుద్ధి అయితలేదు. తినాలి అయ్యా. దాని కోరు పుట్టినాక ఏర్పడుతుంది తియ్యి. అందుకే నీకు కోడిగుడ్ల కూర వండుకొని తెచ్చినా. నిన్న గీ ఆంటీ నీకు అవి తెచ్చిందట కదా, షేపులు. అన్ని గుంజుకొని తీసుకొని దగ్గర పెట్టుకున్నది. ఒక్కటన్ని అమ్మ అంటే ఇత్తలేదు. దాని కండ్లు మండ. దొంగ బొడ్డిని ఏమన్నా అందామంటే నాకు మళ్ళా ఏమంటదో, ఇంటికి రానిత్తదో రానియ్యదో, నిన్ను చూడనిత్తదో చూడనియ్యదో అని నేనేం అనలేకపోతాన్న బిడ్డ. అయితవైతే దాన్ని అన్నం వేసుక రమ్మని నీకు కడుపు నిండా తినబెట్టే పోతావు నేను. అమ్మా ఓ రమ్మా, ఏమైందే? అన్నం వేసుకొని రా. అత్తన్న 5 గుడ్లు తెచ్చిన. ఇప్పుడు 2 తిను, మధ్యాహ్నం 1 తిను, రాత్రి 2 తిను. సరేనా? ఇది నువ్వు ముట్టుకున్నావంటే మళ్ళా వాళ్ళు ముట్టుకొని వేసుకోరు. నీ దగ్గరనే పెడతా. ఆయనత గుడ్లున్ను కూర వేసుకొని తిను. సరేనా? సరే అమ్మా. ఇక నువ్వు ముట్టుకున్నావు, అది ముట్టుకోదు వేసుకోదు. అయ్యో కూర అంతా ముట్టుకున్నావా? ముట్టుకుంటే ఏమైతాంది? ఇక ఆ పిల్ల కోసమనే వండుకొని తెచ్చినా. తినని ఆ పిల్లనే తినని. అల్లా 3 పూటలు అదే తింటది తియ్యి. నేను మటను తెమ్మన్నా, మటన్ తినదా? ఇక నాకు ఇష్టమైనది తినలేవు. అది ముట్టుకోకుండా అయిపోవు కదా. నేను వేయకపోదునా? గంత ఆపచ్చన ఎందుకు నీకు? లేదమ్మా, అమ్మ దగ్గర పెట్టింది ముట్టుకున్నా. అయితవైతే తింటే ఏమైతుందే? 5 గుడ్లు తింటదా ఒకతే? తినని లేకపోతే బారేసేది. ఇయ్యి ఆమెకు తింటది అన్నం. ఇన్ని నీళ్ళు పట్టుకరాపో. అవ్వా 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 ఈమె సుట్టే 10 సార్లు తిరుగుడు అవుతుంది. తిరుగుడు గంగల ఓను. చూసినావా అమ్మ ఎట్లా అంటుందో? అదేమన్నా అనుకొని నువ్వు సప్పుడేక వేసుకొని తిను, కూర వేసుకొని తిను. అబ్బా అమ్మా, ఎంత కమ్మ ఉంది కూర. థ్యాంక్స్ అమ్మా. నేను ఇట్లా తినక బాగా రోజులైతుంది. మా అమ్మ ఉన్నప్పుడు తిన్నా. అప్పటి నుండి ఇప్పటికి ఇట్లా కమ్మగా ఎప్పుడు తినలేదు. బిడ్డ నువ్వు అట్లా నుడితోటే నా పానం ఎల్లుకపాయే. తినవ్వా తిను. మంచిగా ఉందా కూర? కమ్మగా వండినా? అమ్మ ఉంది. తిను, ఆ 2 గుడ్లు తిను, మంచిగా బలమత్తది. ఇల్లు ఆడబెట్టే తింటాంది కదా. తింటది. తినకపోతే ఏం చేస్తుంది? నేను ఎంత పెట్టినా కూడా పెట్టని పేరే ఎత్తుంది. అయ్యో ఇప్పుడు ఏమన్నదే ఆ పిల్ల? పాపం నువ్వు పెట్టలేదని చెప్తాందా ఏంది? నాకే అండు
అందుక రాబుద్దయింది అండకాచిరా గట్లని అంటలేని తియ్యి ఇక ఎంతైనా గంతే నన్ను ఎంత మంచిగా చూసుకున్నా కూడా నన్ను బయట పేరు చేసుడు దీనికి అలవాటైపోయింది. ఏ ఊకో తీయే, ఆ పిల్ల ఎప్పుడన్నా బయట తిరిగి బయట అల్లతోటి ఇళ్ళతోటి ఎగిరెగిరి తిరుగుతాదే. ఏమున్న ఇంట్లో అదో పని చేసుకుంటూనే ఉంటది. తిను తిను. తింటున్నమ్మా, మంచిగుంది. మంచిగానే ఉంటాయి. దరిద్రపుదాన గిన్నె ముట్టుకోకుంటే ఏమవునే 5 గుడ్లు తింటావానే? అల్ల రాత్రి తిను, మధ్యాహ్నం ఇంత తిను, తాపకు బుక్కడు తినాలే. సరే అమ్మా. ఏ అత్త బాయ్, మళ్ళా రా అప్పటికి. అత్త బిడ్డ అత్త. ఓ దరిద్రపుదాన, గా గిన్నె ఎందుకు ముట్టుకున్నవే? 5 గుడ్లు అండుకొని ముసల్ది కూరదేయంగానే ముట్టుకొని దగ్గర పెట్టుకున్నావా నే మళ్ళీ ఎవరన్నా తింటారని? అయ్యో కాదమ్మా, అమ్మ ఇచ్చింది, నేను తీసుకున్నా. ఈ మొకమ్మ అండ, ఇక నీకు ఆగు, నీకు రేపడుతుంది ఇంత ఎర్రటి కారం నూరి పెడతా. అది ఇంత నేను వేసుకొని తినకపోదునా? ఇప్పుడు నువ్వు ముట్టుకున్నది నేను ఎట్లా ముట్టుకోవాలి? మంచిగా కడుపు నిండా తిన్నావు ఉడుకుడుకు బువ్వ. సల్లన్నం ఎవడు తింటాడే? అదే సల్లన్నం నీకు మధ్యాహ్నం రాత్రి అదే పెడతా. అది ఉన్నదని ఇంత వేడన్నం వేసుకొచ్చినా గాని సల్లన్నం ఎవడు తినాలే? నాకు తింటే నాకు అరుగుతుందా? మీ అయ్య అసలుకే సల్లన్నం ముట్టుకోడు. అది తింటది అమ్మ అప్పటికి. వేడన్నం వేసుకురాగానే గుడ్లు 2 వేసుకొని తిన్నావు. నిన్ను ఏమన్నదన్న బుద్ధి అవుతుందా గాని నిన్ను ముట్టుకుంటే మళ్ళా తానం చేయాలి. రామవ్వా. అమ్మ ఎప్పుడు వచ్చినవే? నేను అక్క నుండి పిలుచుకుంటా తనకు ఈ మనవు కుట్టుకు మనవు బిడ్డ. ఇక ఏం చేయాలమ్మా, ఈ దరిద్రపు ముండ దగ్గరనే ఉండుడైతాంది, దీని చుట్టే తిరుగుడైతాంది. నాకేమో సాతనైతే లేదు, నేనేమో కడుపుతోటి ఉంటిని, దీనికి ఇయ్యలేక సత్తాన్న నేను. బాలేపో, ఈ పోరు ఇప్పుడే పుషవతి కావాలా? చూడు నా బతుకు ఎట్లున్నదో, దీని చుట్టూ చేసే వరకే నాకు అల్ల కాబట్టే. అయితే ఇయ్యి, నేను వచ్చిన కదా, నేను చేత్తది బిడ్డ. మళ్ళా పిలిచినామనుకో చూసుకో, ఇక నీళ్లున్నాయి, అది ఉన్నది కదా, సప్పుడేక బండు జరసేపు. అమ్మమ్మ బాగున్నావా? మంచిగానే ఉన్నా గాని నువ్వు భలే ఉన్నావు పో నా బిడ్డ గండానా. భలే గన్నది, భలే నా బిడ్డ గండాన పెట్టిపోయింది అది. ఇక గట్లున్నదమ్మా ఇళ్ళ కథ. సరే పావే. అమ్మో, ఈ అమ్మమ్మ మంచిది కానే కాదు, మళ్ళా తిడుతుంది నన్ను. అందరూ నన్ను తిట్టేటోళ్ళే, కానీ నన్ను ఎవ్వరూ మంచిగా చూసుకునే వాళ్ళే లేరు. మా అమ్ముంటేనే మంచిగా చూసుకునేది. మా డాడీ కూడా చాలా మారిపోయిండు, కనీసం నాతోటి దూరం నుండన్నా మాట్లాడతలేడు. తిన్నవారా అని. ఎంతైనా అమ్మ అమ్మనే. అమ్మ, నువ్వెందుకు వదిలిపెట్టిపోయినావమ్మా? నువ్వు నాతోటి ఉంటే బాగుండమ్మా. నువ్వు లేకపోతే నా బతుకు ఇంకా ఘోరమైపోయిందమ్మా. అల్లుడు మటన్ తీసుకొచ్చిండే, ఇక నువ్వు వస్తున్నావని మటను పొయ్యి మీద వేసిన, ఉడికినాక తిందాం తీయమ్మ, కూసోపోయినవే. కూసుంటా గాని బిడ్డ, నువ్వు హాస్పిటల్ పోయి వచ్చినవా? ఇక పోవాలమ్మా, రేపు పోయి రావాలి. ఏడా ఆయననేమో పొలం కాడికోబట్టే, ఈ పోరేమో ఇట్లా కూసునే, దీన్ని ఇచ్చిపెట్టి నేను ఎట్లా పోవాలి హాస్పిటల్కు? మళ్ళా హాస్పిటల్కి పోతే ఏమంట ఏమో. ఎటన్నా పోతాందా ఇది? దీన్నిడ బారేసి తాళం బారేసి పోతే అయ్యే పోవు. అట్లా పోతే చూసేటోళ్ళు ఏమనుకుంటారే? మందిమానానికి సచ్చుడైతాంది. అబ్బా నాకు ఇంత కూడా సాతనైతే లేదు. ఈ పోరి ఈ టైంలోనే పుషవతి కావాలా? ఇక అయితే ఎప్పుడైతేంది, ఇంకో 2 ఏళ్ళకి ఆయనతో లగ్గం చేసి పారేయి. దీనికి లగ్గం చేస్తా నేను, ఏమన్నా పట్టుకొని పీకని. అంతే అంటావా? మరిగా ఇక రేపు నువ్వు దీని దగ్గర పాడైతే నేను ఈయనను పట్టుకొని పోతా, హాస్పిటల్కు పోయి చూయించుకొచ్చుకుంటా. పోదుతి బిడ్డ, పోదుతి. ఇటు మోకే అత్తనే లేరేమే. అయ్యో నువ్వే అటు అత్తే ఏమైతాంది? ఇక మల్లక్క మేమందరం దగ్గరనే ఉంటిమి, ఆన్నే కూసోని ముచ్చట పెట్టుకుంటాను. ఇక ఇటు అచ్చుడే అయితలేదు. ఏమోనే, ఇక నేనేం రావాలని నేనత్తలేను. మీసాలు వచ్చుతున్నాయిరా రాయి మల్లు. వీళ్ళకు సిగ్గున్నదే నర్సి. ఆళ్ళ లేదు పాళ్ళ లేదు. మొగుడిని పెళ్ళాం ఇచ్చిపెట్టది, పెళ్ళాన్ని మొగుడు ఇచ్చిపెట్టడు. 24 గంటలు గదే నవ్వుడు, గదే కిల్ల బొర్రుడే బొరుతారు. అంతేనా?
నాకు బయట కూసుంటే మంచిగా వినబడుతుంది. దీని దినాలి అయ్యగా అంత కావురం ఎందుకే దీనికి పోషికి ఏమో లింగక్క. మరి నీకు ఎవ్వరు పుడతలేకపాయే, ఎవ్వరిని కనవా ఏంది? వయసు అంతా అయిపోతాంది. ఏ ఆగే ఇట్రా, ఎటు పోతున్నవే పోషు? అబ్బో రోత పాడగాను. ఈ బాధకే మేము ఇటు అత్తలేము, ఆన్నే కూర్చొని ముచ్చట పెడతాను. ఆవులిందక్క నువ్వు కూడా అత్తే ఏమైతాంది? అట్టిగానే అత్తలేను గాని ఇక ఏం చెప్పాలే, పిల్లలైతే లేరు, ఏమైతే లేరు. ఈ మొగానికి మొగతనం లేదటగా. అదే ఎవరన్నారు మీతోటి? ఇంకెవరన్నారు? పోష అన్నది, పోషతోటి చెప్పినవట కదా. రూపుల ముండా ఎవరితోటి అనకే అని నా బాధలు దానికి చెప్పుకున్నా. చెప్పుకుంటే అది చూసినవా ఊరంతా డప్పు సాటింపేస్తుంది. నువ్వు పోయి దానికే చెప్పాలా? ఏమో ఇక అట్లా చెప్పి పాడైనా ఏం చేయాలి? నా మొగునికి మొగతనం లేదు, మన్ను లేదు. నేను దగ్గరున్నవాడు నన్ను ముట్టుకోడు. ఏం చేయాలి నర్సి? చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, మానం పోతుందని నోరు మూసుకొని ఉంటున్నా. వీళ్ళ ముద్దులాట చూస్తే నాకు పిసలేత్తాంది. అయ్యో అంతేనా లింగక్క? ఇక నీకు లేదు కాబట్టి పోసి ముద్దులాట ఆడితే నీకు మండుతుంది కావచ్చు. ఏ కాదే, ఎప్పుడో ఒకప్పుడు రాత్రి ఉండాలే గాని ఊరిని అవ్వ గింత బయటకెళ్ళది. బయటకెళ్తే మొగడెళ్తే పెండ్లాం వెళ్తుంది, పెండ్లాం వెళ్తే మొగడెళ్తాడు. రా 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 ఇదే పని. ఆవు నేను పిలుస్తావు, ఏం చెప్తారు? ఏం చెప్తాను పోసక్క? ఎంత నర్సవ్వా ఏం చెప్తాను? ఇంతకే వెళ్తలేవు, మేమిడ కూర్చుంటే నీకెందుకే? ఆగరాదు మల్లక్క, ఇల్లు ముసల్తానానికి అత్తారు అటు ఇటు గాని ఇళ్ళ ముద్దులాట అయితే తక్కువైతే లేదు. కొడుకు బడిపోతుండా అని ఇప్పుడు ఎన్నో తరగతి? 10 కదా 10. ఆ సుశీల కొడుకు ఆడుగానే 10 గాని ఆ బాడుకోవు ఏం చదువుతాండు? ఊకే ఇంటనే వంటాండు. వాడు పేలయ్యేటట్టే ఉన్నాడు. ఇక నా కొడుకు అటే హాస్టల్ ఉంటాండు స్కూల్లా 10వ తరగతికి. ఇప్పుడు రాత్రి క్లాసులు ఉంటాయట కదా, ఇక అన్నే ఉంటాండు కొడుకు. అయితవాయితి గిన్నేనాయే ఆ పొద్దున కోసేపు అత్తాడు గాని అయితవాయితి. దీని కావురం కటపాలు గాను ఎంత పిలిచినా వెళ్తలేదు. అగరాదు వెళ్తుంది, నీకేమైతుంది? దీనికి రాయవాళ్ళ మీద పారం కొట్టుకుంటాందా ఏంది? మల్లక్క ఊక ఏందే నరసవ్వా? ఓ పోసక్క, రోజు రోజుకు ఈ స్మార్ట్ పోసవ్వ అవుతున్నావు కదా. ఇక మరి ఏందే, బతికినన్ని రోజులు మనకు నచ్చినట్టు బతకాలి, ఎంజాయ్ చెయ్యాలి. మీరు కూడా డ్రెస్సులు వేసుకుంటే ఏమైతాందే? అందరు వేసుకుంటారు. దీని అందం పాడుగాను. ఇప్పుడు వేసుకుంటామా? అయితే గారు ఏం చేస్తావు? తిన్నావా? తిన్నా. ఇలా చేపల ఫ్రై చేసుకున్నావు, తిన్నావు, అట్లా కూసున్నావు. ఇక మీరు పిలుస్తారు. ఏమైందే రా? అయ్యో రాయమల్ల అవుతలేదు కదా, దాదా అంటాడు. ఏం చేస్తారు? ఏం లేదే, నా రాయవాళ్ళకు ఇంట్లో ఉన్నంత సేపు నేను పక్కలనే ఉండాలి, లేకపోతే ఆనికి పిసలేత్తది. ఏమిటికి ఊకే పొద్దందాకాదే తెల్లందాకాదేనా నవ్వులాట ముద్దులాట? అయ్యో నీకు లేదని ఫీలింగ్ అవుతున్నావా? ఈ కాన్నే ఎప్పుడు నా విన్నే. ఇక నేను గదే 2 కన్ను పెట్టి నీ ఇంట్లోనే చూడబడుతుని. చూస్తావు నువ్వు అసోటి దానివే, చూసేదాని అనే కదా తలుపులు వేసుకుంటానా. ఏ ఊకోర్రి, మీరెప్పుడు గింజులాట గిసులాట మళ్ళీ అప్పటిదప్పుడే అనుకుంటారు, అప్పటిదప్పుడే మాట్లాడుకుంటారు. అయితే జరసేపు కూసుంటావేమో మాతోటని మేం పిలుస్తాం. అబ్బో నన్ను కూసోనిస్తాడా? ఆయన ఇంట్లో ఉన్నంత సేపు నన్ను కూసోనియ్యడు. ఎప్పుడు పండుడేనా? ఏమైందే? అత్తన్నరా బాబా, అత్తన్నా. మీ జోడి సూపర్ ఉంది. ఇక మీ మొగుళ్ళు మీరు ఏడ కూర్చొని ముచ్చట పెట్టినా మీ మొగుళ్ళు ఏమనరు. ఇక ఒక్కొక్క మొగునికి అదే లేదు. ఇక వాడేమంటాడు గాని నా మొగుడు నేను లేకపోతే ఉండడు. పోతున్నా నేను నరసవ్వా, ఎప్పుడన్నా చేన్లకు అటో ఇటో పోయినప్పుడు అచ్చి కూర్చుంటా తియ్యి. ఓ నీ మొగనికి కాకున్నది పుస పుస ఉడతారు పో. చూసినవా నేను కర్మానికన్నా చెప్తేనే దానికి గిట్లా అని. నీకేడా పని లేదా మరి? దాని గురించి తెలిసి కూడా నువ్వు ఎందుకు చెప్పినావు? గింతసేపా? అగ చూడే అలా ముచ్చట చూడు, ముచ్చట పాడగాను. వాళ్ళు ముచ్చట పెట్టుకుంటే దీనికి ఏమైతుందో, దీనికి కోరికలు పుడతానయ్యా ఏంది? కాళ్ళు బాగా నొత్తాన్నాయి. ఓ ఇది రోజు ఊరు పెట్టు నడుపుతాందని దీనికి కాళ్ళు వస్తున్నాయట, ఆడొత్తాలట. ఒత్తుకొని పిత్తుకొని మనకేంది? ఒకడవు పెళ్ళామవు ఒత్తుకుంటారు పిత్తుకుంటారు, మనకేంది? అంతే తీయే.
వాడు అన్నాడు సాపుకొని ఏం చేయాలి మనకు ముద్దద్దాయే ముచ్చటద్దాయే అంతేరా మరిగా చూసిరా దోస్తులు ఇట్లనైతే లావణ్యనైతే 11 రోజులు పక్కకు కూర్చోపెడతారన్నమాట. ఇక 11 రోజులు అయిపోయినాక ఏమైతుంది ఏం కథ అనేది చూపిస్తాం చూడండి. ఏమైందిరా తిన్నవా అన్నం? తిన్నా డాడీ, నువ్వు తిన్నావా? తిన్నా. అమ్మ ఏం చేస్తాంది? సప్పుడు లేదు. ఏమో డాడీ, నేను ఇప్పుడే బట్టలు పిండి వస్తున్నా. బట్టలు నువ్వెందుకు పిండినవు? ఆ అమ్మమ్మ వచ్చ కదా, అమ్మమ్మ పిండుతలేదా? పిండలేదు, నన్నే పిండుమన్నది. డాడీ నేను రేపటి నుండి స్కూల్ కు పోతా. ఎందుకు అంటే ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సరే బిడ్డ పోదు తియ్యి, ఎగ్జామ్స్ రాద్దువు తియ్యి. సరే డాడీ, నేను మా ఫ్రెండ్ దగ్గరికి పోయేస్తా. మరి ఏం చెప్పిర్రో ఏమో నోట్స్ ఇమ్మంటావు ఒకసారి. నేను 13 days అవుతుంది స్కూల్ కి పోక. సరే పోయిరా, ఎటు తిరగకు. ఆ ఫ్రెండ్ దగ్గరకు పోయి నోట్స్ తీసుకొని ఇంటికి వచ్చి రాసుకో, సరేనా? సరే డాడీ, అమ్మకు చెప్పు అడిగితే. మళ్ళీ నేను చెప్పిపోయిందనుకో ఇప్పుడు నన్ను తిడుతుంది. సరే పో. అటు ఇటు పెరిగిపోయింది నా బిడ్డ. అలా ఇక పూసవతాయే. ఇక పెళ్ళిడి కత్తే పెళ్ళి వేయడానికి ఎంతో కొంత సంపాదించాలి. ఇప్పుడు ఏం సంపాదించిందంత ఇంట్లోకు అటు ఇటు పొడవబట్టే. ఎగ్జామ్స్ ఎట్లా రాస్తున్నావురా? సూపర్ రాస్తున్నారా? ఓ బయటకు వెళ్ళవు కదరా ఎగ్జామ్స్ టైంలా, మరి వచ్చి నన్ను పిలుస్తాను. రేపు లేదురా ఎగ్జామ్, మళ్ళా ఎల్లుండి ఉన్నది. ఇవాళనే రాసి వచ్చిన కదా, అట్లా కాసేపు మైండ్ ఫ్రీ చేసుకుందామని ఇట్లా బయటకి వెళ్ళినా. నీ అవ్వ, నేను కూడా నీతోటి జంప్ చేసిన అయిపోవురా. మంచిగా 10వ తరగతి ఉందును, ఇప్పుడు 10వ తరగతి అయిపోదును. ఇక 10వ తరగతి అయిపోయిందంటే ఎంజాయ్ చేద్దును. ఏమేం చేయరా పోడా, ఇంకా చదవవా నువ్వు? ఏం చదువుతావురా, నాకు చదవ బుద్ధి అయితే లేదు. ఆగో లావణ్య, స్కూల్ కి అత్తనే లేవు? నాకు జ్వరం వచ్చింది. అయ్యో, ఎల్లుండటి నుండి మనకు ఎగ్జామ్స్ కదా. అవును, అందుకే నేను స్వాతి దగ్గరికి పోతున్నా. నోట్స్ తెచ్చుకొని రాసుకొని చదువుకుందామని. అవన్య, ఇప్పుడు ఎట్లుంది నీకు? ఓకేనా? తిన్నవా ఏమన్నా? అన్నం తిన్నా. ఏం కూర వండింది మీ అమ్మ? నిన్ను ఊకే ఎందుకు తిడుతుంది? నాకు ఊకే ఇంటి పక్కకే కదా అన్ని వినిపిస్తున్నాయి. ఆమె తిడతా అంటే నువ్వెందుకు పడుతున్నావు? నువ్వు రివర్స్ అయ్యి ఒక్క మాట కూడా అంటలేవు. రివర్స్ అయ్యి మాటకు మాట అందుకుంటే ఇంకోసారి నీ జోలికి రాదు కదా. నువ్వు మీ డాడీకి చెప్తే ఏమైతుంది? నాకు భయం అవుతుంది శ్రీను. నేనేమన్నా కూడా ఆమె నన్ను కొడుతుంది. నేను మా డాడీకి చెప్తే మా డాడీ కూడా పట్టించుకోడు. మా డాడీ కూడా ఆమె దిక్కే మాట్లాడతాడు. అయ్యో లావణ్య, నువ్వు గిట్లా ఉంటే ఎట్లా? ఆమె నిన్ను ఇదే సందనుకొని నీతోటి అన్ని పనులు చేపిస్తుంది. ఆ ముసల్ది వచ్చింది కదా, ముసల్ది ఎత్తే ఏమైతుంది? ఏమో, అమ్మమ్మ పండుకుంటుంది. ఇక రేపో ఎల్లుండో మరి డెలివరీ అవుతుందట. డెలివరీ అయితే పాప ఉడుతుందో బాబు ఉడతాడో. మళ్ళా నన్ను ఎగ్జామ్స్ రాయనిస్తారో రాయనియ్యరో. నువ్వు ఇవి రాయాలే. ఇవి రాయకపోతే నిన్ను 9వ తరగతికి తీసుకోడు సారు. అవును కదా, అందుకే ఇక చదువుతానే పోతున్నా. ఆమె డెలివరీ అయితే నాకేంది, వాళ్ళ హాస్పిటల్ ఉంటారు, నేను ఇక్కడ స్కూల్ కి వచ్చి ఎగ్జామ్ రాస్తా. సరే పో, బుక్కు తీసుకొచ్చుకోపో. నేనంటే అట్లా ఇట్లా బరుకుతా, నా రాత నీకు అర్థం కాదు. సరే, అందరు వస్తున్నారా స్కూల్ కి? అందరు వస్తుర్రు, ఒక నువ్వే వస్తలేవు. అవునా, సరేలే. నేను చూస్తే మస్తు బాధ అనిపిస్తుందిరా. అరే ఒక్క నిమిషం నువ్వు ఇక్కడనే ఉండు. లావణ్య బుక్ తీసుకొని పోయేది ఉంటే లావణ్య నిన్ను శ్రీను ఆగుమన్నాడని చెప్పు. ఎందుకురా? ఎందుకో చెప్తా, ఆగురా. మస్తే మాత్రం ఉండుమని చెప్పు, నేను ఇప్పుడే వస్తా. సరే పోరా, నువ్వేది చెప్పో ఓటి ఉండుమని చెప్పు అంటావు. సరే పో. ఎటు పోతాండు అసలు? ఏం చేస్తాడు? ఏది సక్క ఎప్పుడు బర్ర బర్ర అంటాడు. స్వీటీ, ఓ స్వీటీ, ఉన్నవానే? అవలవ్వి నువ్వానే? నువ్వు బయటకు వస్తున్నావా? వస్తున్నానే. నాకు నీతోటి పనుండి వచ్చినా. రావే, ఇంట్లోకి పోదాందా? పద. రావే. అమ్మ వాళ్ళు లేరానే? వాళ్ళు లేరే, పొలం కాడికి పోయిర్రు. నేను ఒక్కదాన్నే ఉన్నా. కూర్చోవే. నువ్వు కూర్చోనే, తొందర పోతా. మళ్ళా మా అమ్మ తిడుతుంది, ఎటు పోయినావు ఎందుకు పోయినావు అని
చిన్నే సూపర్ చేసిర్రు, కానీ నాకు ఆ అదృష్టం లేదే. మా అమ్మ చనిపోకుండా ఉంటే నాకు మా డాడీ చేసేవాడు కావచ్చు. ఇప్పుడు మా డాడీ మా అమ్మ చెప్పినట్టు ఇంటాడు, కొత్తమ్మ చెప్పినట్టు. సరే లేవే, నేను తీసుకొస్తావు బుక్కు. తీసుకురాపో. అందరికి అదృష్టం ఉండాలి కదా దేనికైనా. నాకైతే మా అమ్మ చనిపోయినప్పటి నుండి నాకు అదృష్టం లేదు, ఏం లేదు, బాధ తప్ప. ఇగోబే, ఇది తీసుకో, ఇది రాసుకో. అప్పటి వరకు నేను వేరే సబ్జెక్టు చదువుకుంటా, సరేనా? ఇగో మ్యాథ్స్ ఇస్తున్నా, మ్యాథ్స్ బాగుంది వర్క్. సరేనే, నన్ను మేడం అడిగిందా ఎందుకు వస్తలేదని? చెప్పినా మెచ్యూర్ అయిందని. సరేలేవే, నేను సాయంత్రం ఇస్తా, సరేనా? నువ్వన్నా మా ఇంటికి రా, లేకపోతే నేనన్నా మీ ఇంటికి వస్తా. సరే, తీసుకెళ్ళు. వెళ్తున్నా. సేపు కూర్చుంటే ఏమైతుంది, ఎప్పుడు పోతా పోతా అంటావు. అబ్బో, అమ్మ కొడుతుంది నన్ను. సరే వెళ్ళు. పాపం దీనికి అమ్మ లేదు. వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకుంటే ఆ అమ్మ దీన్ని టార్చర్ చేస్తుంది. ఓ లావణ్య, ఆగు. ఎందుకు? నేను పోతా ఇంటికి, నాకు మస్తు పనున్నది. ఇది అంతా నోట్స్ అంతా రాసుకోవాలి. నిన్ను శ్రీనుగాడు ఎందుకో ఆగుమన్నాడు. ఎందుకట? ఏమో తెలియదు, ఆగుమని ఇక్కడనే లావణ్య వస్తే అని అన్నాడు. ఎందుకు ఆగమన్నావు శ్రీను? ఇగో ఈ చాక్లెట్ తీసుకో లావణ్య. చాక్లెట్ ఎందుకు నాకు? ఊరికే లావణ్య, నాకెందుకో ఇయ్యాలని అనిపించింది. నీకు మీ అమ్మైనా నానైనా పైసలు ఇస్తలేరు, నువ్వు షాప్లో ఏం తింటలేవు కదా, అందుకే నీకోసం నేను చాక్లెట్ తీసుకొచ్చిన. అద్దు శ్రీను, నువ్వే తిను. నాకు అద్దు, నేను రోజు తింటున్నా గాని ఇగో తీసుకో, తిను, సరేనా? సరేలే. బుక్కులో పెట్టుకో, మళ్ళా మీ అమ్మ చూస్తుంది. సరే. ఏమైందిరా ఆమెకు చాక్లెట్ ఇచ్చినావు? ఏదో రా పాపం, ఆమె ఎప్పుడు షాప్ కోదు, ఏం కొనుక్కోదు, ఏం తినదురా. ఆ దొంగ ముఖబ్ది ఏం పెడుతుందో, ఈమె ఏం తింటుందో, ఎందుకో ఇక నాకు చాక్లెట్ ఇయ్యాలని అనిపించింది, అందుకే ఇచ్చినరా. సరేలేరా, ఇక నేను పోతున్నా, నువ్వు చదువుకోపోయి. సరే. లావణ్య అంటే నాకెందుకో బాగా ఇష్టం, అందుకే ఆమె కోసం నేను చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చిన. తింటుందో మరి వాళ్ళ అమ్మ తినిస్తుందో లేదో, మెల్లగా పోతాయి ఇక ఇంటికాడికి. ఎటు పోయినావు పిల్ల? అమ్మమ్మ, నేనా? ఇగో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా బుక్ తెచ్చుకుందామని. బుక్ ఎందుకే నీకు? ఇంకా చదివి ఎవరినన్నా ఉద్ధరించేది ఉన్నదా? బుక్ ఎందుకు? అయ్యో అమ్మా, నేను స్కూల్ పోతలేను కదా, ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ కదా, రాయాలి కదా. లాస్ట్ ఎగ్జామ్స్ రాస్తేనే 9th క్లాస్ కి పంపిస్తారు. చదివేమన్నా జాబ్ చేసేది ఉన్నదా? పొల్లా ఒకనికి ఇట్టే పెళ్లి చేసుకొని బీకుతావు. అబ్బో, నేను చదువుకుంటా, మా అమ్మ కోరిక అది. పొంట ఒక్కడు ఉతుకుతా. మేం చెప్పింది నువ్వు వింటావా, లేకపోతే నువ్వు చెప్పింది మేం వినాలా? నేను రేపో మాపో అయితే డెలివరీకి పోతా. ఇక్కడ ఇంటికాడ పని ఎవరు చేయాలి? పని చేసుకుంటా నువ్వు ఉండాలి. బడికి గిడికి పోవుడు ఉండద్దు. బడికి పోవుడు లేదు, ఎటు పోవుడు లేదు, చక్కగా ఇడ పని చేసుకుంటా ఉండాలి. అయ్యో, బడికి పోతుందట, బడికి. చూసినావా అమ్మ, మన బాధ మనకుంటే దానికేమో బడి పిస ఉన్నది. అది చదవకపోతే ఏమన్నా ఒరిగిపోయేది ఉన్నదా? ఇక రేపో ఎల్లుండో డెలివరీకి రమ్మన్నది మేడం, పోవాలని మనం అనుకుంటే దాని బాధ దానికి ఉన్నది. అయితే మనం డెలివరీకి పోయినాక అదేం చేస్తుంది? పని చేసుకుంటా ఓ నీతి బడికి మనమేం చేస్తాం? అది చదువుడు ఎందుకే అమ్మ అసలు? ఏమో ఏమిటికి చదువుతాందో. మొగడు చదివిపిత్తలేడా? ఇక గవర్నమెంట్ బడైనా కూడా పో పో అని బుక్కులు కొనియబట్టే, బ్యాగ్ కొనియబట్టే. అదే చూస్తానా, నేను చూస్తానా గాని. అమ్మో, ఇంకా అమ్మ బుక్ ఏమని చూడలేదు. చూస్తే ఈ చాక్లెట్ ఎక్కడదని తిట్టేది కావచ్చు, చాక్లెట్ గుంజుకునేది కావచ్చు. నేను ఎన్ని రోజులైతుంది చాక్లెట్ తినక. నాకు ₹1 ఇమ్మన్నా కూడా ఇస్తలేదు ఈమె. డాడీ ఇచ్చినా కూడా గుంజుకునేది. శ్రీనుకు నేను థ్యాంక్స్ చెప్పలేకపోయినా. థ్యాంక్స్ శ్రీను, నాకు చాక్లెట్ ఇచ్చినందుకు. చాక్లెట్ తీసుకొని తింటా. నేను ఎప్పుడు ఇంత పెద్ద చాక్లెట్ అస్సలకే తినలేదు. టక్క టక్క చాక్లెట్ తినేసి
నోట్స్ అంతా నా నోట్స్ లో రాసుకోవాలి. ఎప్పుడైనా నేనే క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేదాన్ని. ఇప్పుడు ఏమైతుందో ఏమో, నాకు భయం అవుతుంది. అమ్మా కడుపు బాగా నొస్తుంది నాకు. ఎందుకో అటు ఇటు పాప లోపట మెసిలినట్టు అనిపిస్తలేదే. ఈయనకు ఫోన్ చేసి రమ్మనల్లా హాస్పిటల్ పోదాం. అయ్యో పోదాం పాబిడ్డ, నమ్మద్దిట్లుంటే. ఫోను ఎయ్యి, ఏడున్నాడో రమ్మని చెల్తి. హలో, చెప్పే. ఎక్కడున్నావు? నేనికో ఈ పొలం కాడ నుండి అత్తానా, ఏమైంది? నాకు నొప్పి వశమైతలేదు. జల్దీ ఏదన్నా ఆటో అన్నా ఏదన్నా మాట్లాడు, హాస్పిటల్కి పోదాం. అయ్యో అవునానే, సరే సరే ఆటో తీసుకొని వస్తున్నాగు. అన్నైతే రెడీ పెట్టుకున్నారా? పెట్టమంట అమ్మను, జల్దీ తీసుకొని రా, లేట్ చేయకు. వస్తానా. అమ్మా అన్ని చదివినవానే? కిందనే అన్ని పేగులు, రియో 2 ఐటీలు, అవోటి ఇవోటి మా చదివిన బిడ్డ బాగా వస్తాయితందా. అవునమ్మా, నొప్పి వస్తుంది. ఈ దొంగ పోరి బడికి ఓకే అంటే ఈ పోరి బడికి వాయే. పీకుతే వీకని తీయి, మనము హాస్పిటల్ పోదాం. తాళం వేసి పక్కనోళ్ళకిస్తే తాళం ఇయ్యరా? ఇద్దరే. అవ్వా ఎందుకు ఇంత అవస్థ అవుతుంది నాకు. పొద్దులు వాడే ఆ బేడందేమో నార్మల్ కు చూద్దాం అనే ఉమ్ము నీరు తక్కువ ఉందనే. ఇక మరి పోతే ఎరకైతుంది. ఆగు. అమ్మా ఆటో వచ్చింది అత్తమ్మ, బ్యాగ్ తీసుకొని రాపో. బిడ్డ బడికి పోయిందా? తోలుకరావల్లా మరి. ఆ పిల్లొచ్చి ఏం చేస్తుందయ్యా, తాళం వేసి పక్కింటోళ్ళకిచ్చి పోదాంపా. మరి ఇప్పుడు పోతే మేడం ఇప్పుడు ఎత్తా అంటదా లేకపోతే ఏమంటదా అనేది పోతే తెలుస్తుంది. సరే సరే, నువ్వు బ్యాగ్ లేపో. ఎందుకు అట్లా నొస్తుంది? ఏమో బా ఘోరంగా నొస్తుంది. పనేమన్నా తక్కువైందా? పోరి సుట్టు వేసుడు, నీ సుట్టు వేసుడు, నా సుట్టు వేసుకునుడు. అవ్వా ఏమైతుందో అని నాకు టెన్షన్ అవుతుంది. ఏమి కాదు, టెన్షన్ పడకు. అవయ్యా అన్ని చదివినా పోదాం. సరే సరే దారి. దోస్తులు మరి చూసిర్రా మన వీడియో? ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి ఆమెకు ఎవరు పుడతారు? ఆమెకు ఆడపిల్ల పుడతదా, మగ పిల్లగాడు పుడతాడా, లేకపోతే ఏమైతుంది, ఏం కథ, మళ్ళీ వాళ్ళు పుట్టినాక ఎట్లుండబోతుంది, ఏం కథ అనేది అయితే మీ ముందుకి తీసుకొస్తాము నెక్స్ట్ పార్ట్ నుండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.